Audio Jungle. Audio Jungle. హలో, అరే నీ నీ బెడ్ కింద ఏదో దొరికింది, ఏందది? అవునా, చెప్పలేదు మరే. థ్యాంక్ యూ. ఓపెన్ చేస్తున్నా ఇప్పుడే. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టినావు, చూసినావా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదన్నమాట విషయం. మా కూడా మీకు చూపించేద్దామని కిందకి వెళ్ళి చూస్తే ఇది దొరికింది. బెడ్ కింద ఊడుస్తా అంటే ఏముందని చూస్తే ఇది దొరికింది మొత్తానికి. అయితే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. లెట్స్ గో. హలో, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. ఇప్పుడైతే అనదర్ అన్బాక్సింగ్ వీడియో. ఇది చాలా సర్ప్రైజింగ్ అనమాట. చూడగానే షాక్ అయినా, ఇంత పెద్ద డబ్బా ఏంది, మా అన్నయ్య బెడ్ కింద ఉంది అన్నట్టు. మా అన్నయ్య అయితే నా కోసం రింగ్ లైట్ బుక్ చేశాడంట. అంటే నేను బాధపడుతుంది, వాడు చూసింది కావచ్చు నా వీడియోస్ అసలు క్వాలిటీ బాగా వస్తలేవు అన్నట్టు నేను బాధపడుతున్నాను అనమాట. నేను చాలా చిన్న ఫోన్, ఈ ఫోన్ కూడా వాడుకొని ఇచ్చిందే. సో అది బాగా వస్తలేదు అనేసి నేను అంటున్నాను వాడికి. ఓకే, నా లాంగ్ వీడియోస్ అన్ని నేను మా బావ ఫోన్లోనే షూట్ చేసుకుంటాను, క్లారిటీ బాగా వస్తుంది కాబట్టి. కొన్ని షార్ట్స్ చూడండి అస్సలు బాగుండవు, అంటే వీడియో క్వాలిటీ బాగుండదు. ఎగ్జాక్ట్ టైంలో అయితే తీయనికి వీలు పడదు కాబట్టి, ముందు వెనక నైట్ అట్లా తీస్తాం కాబట్టి లైక్ క్వాలిటీస్ బాగుండట్లేవు అన్నట్టు నేనైతే లైక్ చాలా బాధపడుతున్నా అప్పుడప్పుడు. వాడికి ఎట్లా తెలిసిందో నాకు కూడా తెలియదు. ఇది ఎప్పుడు తెచ్చుండే కూడా నాకు గుర్తులేదు. వాడు అసలు చెప్పలేదు ఇట్లా బుక్ చేస్తున్నా వస్తుందని. ఏం చెప్పినా నాకు చేసి చేసుకుంటాడు, కానీ ఇది అసలు చెప్పలేదు నాకు. లైక్ సర్ప్రైజింగ్ ఇద్దామని అనుకున్నానంట. ఇందాక ఫోన్లో విన్నారు కదా, అదన్నమాట ముచ్చట. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. లెట్స్ గో. దిస్ ఇస్ ద బాక్స్. ఇదైతే 12 inches ఎల్ఈడి లైట్, రింగ్ లైట్. ఇప్పుడైతే ఒకటైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఆల్రెడీ వాడు ఆ బాక్స్ మొత్తం ఇప్పేసిండి, ఇక్కడ ఇప్పటికి ఏం లేదు, ఎందుకంటే క్వాలిటీ ఎట్లుంది అది అనేది చూసిండంట. అట్లా చెప్పిండు. ఆల్రెడీ నేను చూశాను, ఓకే బాగుంది, ఒకసారి నువ్వు చూసుకో అన్నట్టు. మళ్ళీ దాంట్లో అన్ని ప్యాక్ చేసి పెట్టిండు అనమాట. ఇప్పుడైతే ఒకటొకటి చూసేసాము. దీంట్లో రింగ్ లైట్ ఉందన్నమాట. ఇంకా ఏమేమి ఉన్నాయో, ఒకటైతే ఫోన్ పెట్టుకునేది, అండ్ ఇది రింగ్ లైట్ మీద ఆ ఫోన్ పెట్టేది అనమాట. దీన్ని ఇట్లా ప్లేస్ చేయాలి కావచ్చు, చూద్దాం ఒకటొకటి. అండ్ మీకు కూడా ఇలాంటి బ్రదర్స్ ఉన్నారా? ఏమైనా కావాలంటే మనకు చెప్పకుండానే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేటోళ్ళు. నాకైతే ఉన్నాడు బాగా అన్న, అట్లనే చేశాడని అప్పుడప్పుడు. మా చిక్కి బాబు నన్ను బాగా చూసుకుంటాడు అనమాట, అన్నీ చేస్తాడు. ఇదన్నమాట బాక్స్. అండ్ ఓపెన్ చేసేద్దాం. యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎవరైనా అనుకున్నా, ప్లస్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే బెస్ట్ థింగ్ టు బై అనమాట. రింగ్ లైట్ కొంటే మనం అఫోర్డ్ చేయగలుగుతాం అంటే కొనవచ్చు, చాలా బాగుంటుంది. నేను కూడా చాలా వీడియోస్లో చూసే మీకు చెప్తున్నాను, నేను కూడా చూసాను అనమాట. ఇది స్టాండ్, మనం దీన్ని ట్రైపాడ్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది లూజ్ చేసుకుంటే ఇది ఎక్స్టెండ్ అవుతుంది. మనకి ఎంతలా కావాలంటే అంత ఎక్స్టెండ్ చేసి దీన్ని అయితే ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట. బాగుంది. ఇక్కడైతే ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఇంకా ఎంత లాంగ్ 6 feet వరకు అయితే ఉంటుంది. దీన్ని ఎక్స్పాండ్ మనం ఇగో ఇలా ఫస్ట్ది ఈడ హోల్డ్ చేసుకోవచ్చు. ఇంత చాలంటే ఎంత మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మన హైట్ని బట్టి ఎంత కావాలంటే అంత దీన్ని మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదొకటి, దీన్ని మళ్ళీ ఇదొకటి, అండ్ కిందలో ఒకటి. ఇది త్రీ ఉన్నాయి. 6 feet చాలా పెద్దగా ఉంటుంది. నేనైతే ఒకసారి మీకు ఇట్లా నిలువ కూడా చూపెడతాను. ఇప్పుడైతే రింగ్ లైట్ చూసేద్దాము. ట్వెల్వ్ ఇంచెస్ ఇది చాలా. ఇంత మనం ఫస్ట్ కొనుక్కునేటప్పుడు ఇంత కొంటే చాలన్నమాట. లైటింగ్ ఎఫెక్ట్ వల్ల వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఒకసారి అయితే నేను ఇట్లా అది పెట్టి కూడా మీకు చూపిస్తాను డిఫరెన్స్ ఎట్లుంది అనేది. వీడియో క్వాలిటీ అయితే ఇట్లా ఇది ఉంది కదా, దీనికైతే ఇక్కడ ఒక హోల్డర్ వచ్చింది. ఇది మనం ఫస్ట్ చూపెట్టాం కదా, అదైతే ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు అనమాట. ఇలా
ఫిక్స్ చేసేయచ్చు దీనికి. నేనైతే చాలా వీడియోస్ రిఫర్ చేశాను ఆల్రెడీ. వాడికి చెప్తుండే నేను అరే రింగ్ లైట్ కొంటే చాలా బెటర్గా నా వీడియోస్ బాగుస్తాయి అన్నట్టు. అందుకే నాకు ఇవన్నీ తెలుసు అనమాట, ఇట్లా ఫిట్ చేయడం ఇది చాలా చూశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. ఇది పవర్ ఆఫ్, ఆన్, చేంజింగ్ మోడ్, లైట్ ఎక్కువ తక్కువ కావాలంటే ఇదన్నమాట. సో ఇలా దీని ప్రాసెస్. మన దగ్గర అయితే లైక్ దాన్ని ఏమంటారు, ఊకే కేబుల్కే కనెక్ట్ చేయకుండా మన దగ్గర పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, మన దగ్గర పవర్ బ్యాంక్స్ ఉన్నా కూడా దీనికైతే కనెక్ట్ చేస్తే మనం రింగ్ లైట్ ఎక్కడ పెట్టైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ బయట లేకపోతే బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్ళొచ్చు. దీన్ని ట్రైపాట్ ఉంటే కనుక. నాకైతే ట్రైపాట్ లేదు, కొనుక్కోవాలి. ఇప్పటికైతే నేనైతే బోర్డులోనే పెట్టి దీన్ని యూజ్ చేస్తాను. ఒకసారి మీకైతే చూపించేస్తాను. అండ్ ఇక్కడ కూడా స్క్రూ ఉన్నాను, దీనికి మనం ఫిక్స్ చేస్తాం. దీన్ని ఈ స్టాండ్కి అయితే ఒకటి స్క్రూ లెక్క వచ్చింది కదా, దీనికి అండ్ ఇక్కడున్న స్క్రూకి ఇట్లా ఫిక్స్ చేసేయాలన్నమాట. కానీ చాలా బెటర్, కొంటే వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అందరి దగ్గర ఐఫోన్లో మన బడ్జెట్లో కొనలేము కదా ఐఫోన్ అనేది. దాన్ని కూడా రింగ్ లైటే కావాలనుకోండి ఎట్లాగో. లైక్ రింగ్ లైట్ ఈజ్ బెటర్ అనుకుంటాను నేనైతే. మీ దగ్గర వీడియో క్వాలిటీ బాగుంది, లైక్ మీకు టైం బాగా సెట్ అవుతుంది అంటే వీడియోస్ మంచిగా వచ్చే టైం కంటే మీరైతే ఉత్తిగానే కూడా తీసుకోవచ్చు. కానీ నాకు టైం కుదరక ఇలా అన్నమాట. మా అన్నయ్య అయితే బాగా అర్థం చేసుకొని ఫిట్ చేశారు. ఇలా ఇదైతే ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. నేనైతే ఒకసారి ఇట్లా స్టాండ్ పెట్టి లైటింగ్ చూపించేస్తాను, చూసేయండి ఇప్పుడు. అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు స్టాండ్ చాలా ఇంకా పెద్దగా వెళ్తుంది. స్టాండ్ అయితే ఇక్కడ ఉంది, లైక్ మీకు చూపించేస్తాను చూసేయండి. లైక్ ఇక్కడ నుంచి డౌన్ 6 ఫీట్ అంటే ఎక్కువనే ఉంది ఇదైతే. చూసారా, ఇదన్నమాట చాలా హైట్ పెద్దగా ఉంది. ఇలా అనమాట. ఒక మన చార్జర్ ఉంటుంది కదా, దానికి కేబుల్ అనేది అటాచ్ చేసి ఇలా అటాచ్ చేసి ఇలా పెట్టుకోండి. Você não tem. Coba sudah benar. Coba itu benar. చూడొచ్చుగా. సో చూసారు కదా లైటింగ్ డిఫరెన్స్ ఎట్లున్నదో. ఎవరైనా కొనాలి అనుకుంటే కంపల్సరీ అయితే కొనేయండి. లైక్ తక్కువలో కూడా ఉంటుంది, ఎక్కువలో కూడా ఉంటుంది. బట్ నేను ప్రిఫర్ చేసేదంటే ఏదైనా కొనేది ఒకటేసారి కొనాలి, అది కూడా స్టాండర్డ్ కొనుక్కుంటే చాలా రోజులు వస్తాయి. మేము అఫోర్డ్ చేయలేమంటే తక్కువలో కొనుక్కొని మళ్ళీ అది వేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకోటి కొనుక్కోవచ్చు. బట్ బెటర్ అయితే ఒకటి మంచి క్వాలిటీ కొనుక్కుంటే ఉంటుంది కదా చాలా డేస్ అన్నట్టయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీకు కనుక ఇప్పుడు నేను చూపించినట్టు లైట్ ఎఫెక్ట్ ఏమైనా చేంజెస్ కనిపిస్తే కానీ మీరు కూడా కొనుక్కోండి. అండ్ చాలా బాగుంది దీని క్వాలిటీ కూడా. లైట్ ఎఫెక్ట్స్ చూసారు కదా, చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా కొనుక్కోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76.